హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అర్ధరాత్రి అవుతుంది. భూమి అయితే మంచి నిద్రలో పడుకుని ఉంటుంది. ఇక గగన్ అయితే లేచి రూమ్ మొత్తం బెలూన్స్తో డెకరేట్ చేసి చాలా అందంగా అయితే డెకరేట్ చేసి ఉంచుతాడు. ఇక అలా డెకరేట్ చేసిన తరువాత భూమికి దగ్గరగా పడుకుని ఇక భూమికి ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ తనని చాలా ముద్దుగా అయితే చూస్తూ ఉండి ఒక లవ్ బెలూన్ తీసుకుని తనకి ఇస్తున్నట్టుగా మాట్లాడుకుంటూ తనలో తాను మురిసిపోతూ నవ్వుతూ ఉంటాడు. ఇక అలా మురిసిపోతూ భూమిని అలా చూస్తూ రెప్పవాల్చకుండా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి 12 గంటలు అవ్వడంతో ఇక ఆ లవ్ బెలూన్ని ఒక్కసారిగా పేల్చేస్తాడు. ఇక దాంట్లో నుంచి కలర్ఫుల్ పేపర్స్ అయితే భూమి మీద పడతాయి. ఇక దాంతో మంచి నిద్రలో ఉన్న భూమి అయితే లెగుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి బెలూన్స్ మధ్యలో అయితే దాక్కుని ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి పూరి, శివ, శారద వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి హ్యాపీ బర్త్డే భూమి అని శారద హగ్గిచ్చి భూమికి చెప్తూ ఉంటుంది. భూమి చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ అత్తయ్య అంటుంది. ఇక శివ, పూరిలు ఇద్దరూ కూడా హ్యాపీ బర్త్డే అక్క, హ్యాపీ బర్త్డే వదిన అని విషెస్ చెప్తారు. ఇక భూమి వాళ్లకు కూడా థ్యాంక్ యూ చెప్తుంది. ఇక తరువాత ఆ బెలూన్స్ మధ్యలో నుంచి గగన్ అయితే మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు. ఇక అది గమనించి పూరి, శివ, శారద అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు విషెస్ చెప్పేసి. ఇక తరువాత గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్ అని అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి భూమి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ టూ బావా అని ప్రేమగా గగన్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ డెకరేషన్ అంతా కూడా ఒక లుక్ వేస్తూ నా భావన కోసం ఇదంతా చేశాడా అని తెగ మురిసిపోతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్